జగనే. ఎందుకని? ఎందుకు మాకు మంచి పని చేస్తున్నాడు. ఏం మంచి జరిగింది? బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. పింఛన్ నిద్రపోతుంటే లేపిస్తున్నారు. మరి అమ్మఒడని పిల్లలకని నాకైతే పెన్షన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి. మా పిల్లలకి డబ్బులు అమ్మఒడని చదివి అని వేస్తున్నారు. నాకైతే బాగానే ఉంది. మంచిదే అంటారు ఈ పథకాలు ఇవ్వడం. మంచిదే. ఏముండదు, మేము మాబోటోడు ఏం పని చేస్తాం, అవి పెట్టి బతుకుతున్నాం తిని. అవి పెట్టే బతుకుతున్నాం. మరి అవి ఇస్తేనే మరి మాకు కొనుక్కోవాలన్నా చేయాలి ఇంటికాడ మరి పిల్లలు లేరుగా, అందుకని మాకు మంచిదే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ బ్రహ్మాండంగా ఉంది. వాలంటీర్ ఇంటికి వచ్చి లేపి తాతయ్య పడుకున్నా కానీ లేపి తాతయ్య పెంచి వచ్చి దిగమంటున్నాడు. మావాడు ఇస్తున్నాడు, మాకు ఇచ్చిపోతున్నాడు. అప్పుడు 2750 ఇచ్చారు మన దాకా, ఇప్పుడు 3000 అంటున్నారు ఈ నెల. బాగుంది, మంచిదే, మాకు మంచిదే. మరి సంక్షేమాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతుందని చెప్పి ఏముండదు. సోమరిపోతులు ఎందుకు అవుతారు? పని చేసుకుంటారు. మా బొడ్డోళ్ళు ఇంటికాడ ఊరి ఆ పెంచిన తింటా ఊహున్నాం. వాలంటీర్ లేనప్పుడు ఏతరపడ్డాం. పంచాయతీ కాడికి వస్తే సెక్రటరీ నలుగురికి ఇచ్చేవాడు, ఫోన్ మాట్లాడేవాడు, ఇవాళ లేదులే పొమ్మనేవాడు. 4-5 రోజులు పడిగాపులు కాసేవాడు ఇక్కడ. మాకు ఇబ్బందిగా ఉండేది. ఎవడికి పిచ్చిన వస్తా ఓడికి రాదని కూడా అదురత పడేవాళ్ళు. ఇప్పుడు మేము ఇంట్లో పడుకున్నాం కానీ బంగారులాగా ఆవిడ లేపిస్తున్నారు. మాకు బాధ లేదు, ఇప్పుడు మాకు బాధ లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు గద్దె దించుదాన్ని దగ్గంది, ఇంకా ఎక్కడ నేను సీట్ అని చెప్పి అంటున్నారు. గద్దె దించడం ఏమీ లేదు, ఈయనే వస్తాడు. మాకైతే ఈయనే వస్తాడని ఉంది. ఆయన మాటలకే వచ్చా చెబుతారు. చంద్రబాబు నేను ఇస్తానంటున్నాడు, ఇస్తారని ఈడిగా ఆయన ఇప్పుడు ఇస్తారని చేస్తాడు. ఇలా వాగ్దానం రేపు లైన్లోకి వచ్చినప్పుడు ఇట్లేదుగా. అది గెలుస్తారంటారా జగన్ గారిని? మాకైతే గెలుస్తాడని ఉంది.